भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। एचपीएम जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। एचपीएम जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। एचपीएम जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। एचपीएम लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव। एचपीएम लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव। हमरा चलो जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। మాట్లాడాలి వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, మా హక్కుల గురించి, ఇంకా సెటిల్మెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఎవరి గురించి అయినా మనం ఏమైనా టచ్ చేస్తే ఎవరికి ఈ ఎంపీని ఎలా కలవాలనేది కూడా వాళ్ళు మాకు మార్గం చూస్తారు. దట్ ఈస్ గ్రేట్ సార్. మీరు లిటరల్గా అసోసియేషన్ నడుపుతున్నారంటే వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ సార్. మీ అందరు లీడర్స్ ఉన్నారు. ఎవరు తక్కువ చేయలేదు సార్. లిటరల్లీ మేమేమన్నా తక్కువ మాట్లాడడం వల్ల మీరు చేస్తాం. బికాస్ మేమంతా ఇక్కడ అందరూ కలిసికట్టి వెళ్తున్నాము. ఒకరు ముందు వచ్చారు, ఒక తర్వాత వచ్చారు. ఎవరు ఎక్కడ ఎక్కువ చేసుకుంటారో తెలియదు. అందరూ మల్టీ టాలెంటెడ్. ఎవరు తక్కువ, ఎవ్రీబడీ ఈజ్ లీడర్. సార్ ఐ వాంట్ టు కాల్ సార్. ఫ్లాష్ ఆన్ చేసుకోండి కెమెరా. అందరికీ నమస్కారం. నా పేరు దాట నాగ శ్రీరామరాజు. యూనియన్ బ్యాంక్ రావులపాలెం శాఖలో పనిచేస్తున్నాను. నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 2018లో రిటైర్డ్ అయ్యి తర్వాత 2023లో ఈ రన్నింగ్ 10 కిలోమీటర్ రన్నింగ్ నుంచి మొదలుపెట్టాము. ఈరోజు 100 కిలోమీటర్ల వరకు ఆ ట్రైనింగ్ అలా సార్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారి పెట్టే ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు సంబంధించి ఈరోజు 1 కిలోమీటర్ వరకు 5 స్టేట్లు చేయడం జరిగింది. నాలో ఉన్న ఈ ఎబిలిటీ మా ఎక్సర్వీస్ మెన్కి ఎలా ఉపయోగపడుతుందని సార్ వాసాచార్య గారు అడిగినప్పుడు ఏమైనా చేయాలి, మన సమస్యల మీద మనం డైరెక్ట్గా పోరాటం కాకుండా ఏదైనా ఒక 1 మంత్ ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే 5 రోజులు తీసుకున్నాము. 5 రోజులు ఎందుకంటే పంచిపోతాల సాక్షి కోసం 5 రోజులు ఈ రన్ తీసుకున్నాము. రోజుకి 111 కిలోమీటర్లు, బెంగళూరు టు ఇక్కడికి 555. ఆ విధంగా ముల్లోకాలకు వినిపించాలనే థాట్తో ఆలోచనతో బెంగళూరు విధాన సౌధ దగ్గర నుంచి ఏప్రిల్ 1 మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసి ఆ రోజు ల్యాపాక్సీలో ముగించడం. తర్వాత రోజు మళ్ళీ ల్యాపాక్సీ మొదలుపెట్టి అనంతపురం, తర్వాత కర్నూలు, తర్వాత జడ్చర్ల, ఈరోజు సికింద్రాబాద్ 5వ రోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీన్ని చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని పేరు వచ్చి రన్ ఫర్ ద వెటరన్స్, రన్ ఫర్ ద నేషన్. వెటరన్స్లో వచ్చి 4 ముఖ్యాంశాలు. ఒకటి, ట్రాన్స్ఫర్ పాలసీ ఉండాలి. ఎక్కడ ఫ్యామిలీకి దూరంగా సర్వీస్ చేసి వస్తారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. బ్యాంకింగ్ ఎందుకు ఎంచుకుంటారంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు అని. అందరికీ నమస్కారం. నేను ఆల్ ఇండియా ఎక్సర్విషన్ బ్యాంకర్స్ ఫెడరేషన్కి తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్ని మనోజ్ కుమార్ రెడ్డి నా పేరు. ఇక్కడ మనము ఎక్సర్విషన్ బ్యాంకర్స్గా వచ్చాము, కానీ మనం సర్వీస్ చేసిన తర్వాత వచ్చాము. ఆఫ్టర్ మన ప్రైమ్ సర్వీస్ ఇచ్చిన తర్వాతనే మనం బ్యాంకులోకి వచ్చాము. బ్యాంకులోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 35 to 40 years ఆఫ్ ఏజ్ వి ఎంటర్ ద బ్యాంక్. అది కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక చిన్న రిజర్వేషన్ అనేది ఇచ్చింది, కేటగిరీ ఇచ్చింది. నమస్కారం అండి. నా పేరు కిషోర్ బాగా, రిజర్వేటెడ్ వాయిస్ ఆఫ్ ఎక్సర్విస్మెంట్ సొసైటీ సౌత్ కోఆర్డినేటర్గా ఉన్నాను. సో ఇప్పుడు ఈరోజు జరుగుతున్న మీటింగ్ బ్యాంకింగ్ ఫెడరేషన్ వాళ్ళు మేము సపోర్ట్గా రావడం జరిగేది. వాళ్ళు మాకు సపోర్ట్గా ఉంటారు. మేమంతా ఎక్సర్విస్మెంట్ అంతా ఒక ఫ్యామిలీ, కమ్యూనిటీ. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారు. సంబడి ఎల్సెస్ డూయింగ్ రైల్వే జాబ్, సంబడి ఎల్సెస్ డూయింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వేరే జాబులు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ వాళ్ళ విషయంలో కొంత దుర్మార్గమైన పాలసీస్ ఉన్నాయండి. అవి మమ్మల్ని అణగదొక్కటానికి వీళ్ళు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఎట్లా నేను చెప్తాను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఏదైనా కమ్యూనిటీ ఉందనుకోండి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, ఫైన్. నాకు జై హింద్. నా పేరు కాంతారావు గండేపల్లి. నేను జాతీయ కార్యదర్శి, అఖిల భారత మాజీ సైనిక బ్యాంక్ ఉద్యోగుల సమైక్య.
మా ఆల్ ఇండియా ఎక్సైజ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఇందులో ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ కోటాలో బ్యాంక్ ఉద్యోగంలో జరిగిన ప్రతి ఒక్క మెంబరు మా ఫెడరేషన్లో రిజిస్టర్ అయ్యి ఫెడరేషన్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో ఫెడరేషన్కి కొన్ని మోటోస్ ఉన్నాయి, అదొక పాలసీ ప్రకారంగా నడుస్తుంది. సో మాకు కొన్ని